గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనపకాయ ముక్కల పులుసు అండ్ ఆనపకాయ పెసరపప్పు కూర. సో ఇవి ఎట్లా చేయాలంటే, ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ మనం చోప్ చేసేసుకుని, నేను ముక్కల పులుసుకు కావాల్సినవి ఇట్లా ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. అలాగే ఆనపకాయ పెసరపప్పుకి ఆనపకాయ ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను వెజిటబుల్స్ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనపకాయ పెసరపప్పు కూర అన్నాను కదా, అందుకని ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఒక బౌల్లోకి. సో ఈ పెసరపప్పుని వాష్ చేసేసుకుని, అప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు, కూరకే కానీ కట్ చేసిన ఆనపకాయ ముక్కల్ని పెసరపప్పులో వేసేస్తానమాట. అదే టైంలో నేను పులుసుకు కావాల్సిన ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. అండ్ రైస్ కూడా వాష్ చేసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆనపకాయ పెసరపప్పు ఆనపకాయ ముక్కల పులుసుకి ఏమేమి కావాలంటే, ఆనపకాయ, వంకాయ, బెండకాయ, చిలకడ దుంప, ములక్కాళ్ళు, పచ్చిమిర్చి, నేను క్యారెట్ కూడా యాడ్ చేశాను. సో ఇలా మన దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. తీపి దుంప ఉంటుంది కదా, తీపి గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ అంటాం, ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవచ్చు. నేను ముందుగానే ఒక లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నానండి. సో చింతపండు వాటర్ వేయాలి, పులుసు అంటేనే చింతపండు వాటర్ కదా. సో అందుకని ఈ చింతపండు వాటర్ని ఈ ముక్కలు తరిగి పెట్టుకున్న ముక్కలు గిన్నెలోకి డైరెక్ట్ వేసేసాను. సో ఇప్పుడు నేను దీనికి ఒక స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. మొత్తం పులుసుకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, సో దట్ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు అన్నీ పడతాయి. సో ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దెన్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ స్పెషల్ ఇంగ్రీడియంట్, బెల్లం పొడి. 3 స్పూన్స్ ఆఫ్ బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. అదేనండి, అందుకే నేను ట్రెడిషనల్ రెసిపీ అన్నాను. మేము పులుసులో ఎస్పెషల్లీ ఇలాగా ముక్కల పులుసులోను అండ్ ఉల్లిపాయ పులుసులోను స్వీట్ యాడ్ చేస్తాం అనమాట, జాగ్రీ. సో దట్ ఈస్ ద స్పెషల్ థింగ్ అనమాట. చాలామందికి తెలీదు. సో ఐ మీన్ వింతగా అంటారు మా ఫ్రెండ్స్, తీపి ఏంటి అనేసి. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేశాను. దాంట్లో వాటర్ యాడ్ చేసేసాక ఫస్ట్ పప్పు గిన్నె పెట్టాను. దాని మీద మూత పెట్టిన తర్వాత రైస్ పెడుతున్నాను. దాని మీద మళ్ళీ మూత పెట్టేసి దాని మీద డైరెక్ట్గా మనం పులుసు గిన్నె పెట్టేస్తున్నాను అనమాట. సో పులుసులో ముక్కలు మీకు గుర్తున్నాయి కదండి, ఆనపకాయ, బెండకాయ, వంకాయ, క్యారెట్ అయితే నేను ఈరోజు యాడ్ చేశాను. అండ్ గ్రీన్ చిల్లీస్. ఇవి కాకుండా మేజర్ ఉండాల్సింది డ్రమ్ స్టిక్స్ అవి. సో నేను కుక్కర్ పెట్టేసిన తర్వాత శాండ్విచ్ చేస్తున్నానండి. శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. శాండ్విచ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేజర్లీ మనకి టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ బటర్. సో ఫస్ట్ బటర్ స్ప్రెడ్ చేసేస్తున్నాను 4 స్లైసెస్కి ఒక్క సైడ్. సో అవి బటర్ స్ప్రెడ్ చేశాక అదర్ సైడ్ వాటిని ఇలాగా తిప్పిన తర్వాత వేరే సైడ్ నేను వెజిటబుల్స్ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇలాగా. సో ఇంకా మనం స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం, మన దగ్గర ఏముంటాయి. మెయిన్ ఈ 3 ఉన్నా కూడా శాండ్విచ్ చాలా బాగుంటుంది. దీని మీద మనం మయోనీస్ కానీ చీజ్ కానీ వేసుకోవాలి. ప్రజెంట్ నేను అవేం చేయట్లేదు, జస్ట్ బటర్ ఒకటే యూజ్ చేశాను. ఇది సింపుల్ శాండ్విచ్ అండి, అండ్ చాలా హెల్దీ కూడా. మనం అన్నీ మంచి వెజిటబుల్స్ అది యూజ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దెన్ ఇట్లా మనం ఆల్రెడీ బటర్ రాస్తాం బాగాను. సో దాంతో ఇట్లా క్లోజ్ చేసేసి శాండ్విచ్ మేకర్ మీద ప్లేస్ చేసేయడం అంతే. సో మీరు శాండ్విచ్ ఎలా చేస్తారు? మీరు ఈ శాండ్విచ్ చేసే ప్రాసెస్ మీకు నచ్చిందా? ప్లీజ్ షేర్ యువర్ కామెంట్స్. ఓకే, మా హస్బెండ్కి అయితే ఇట్లా చేసిన శాండ్విచ్ చాలా ఇష్టం అండి. నేను
మయోనీస్ యూజ్ చేస్తాను నార్మల్గా. మొన్ననే అయిపోయింది నాకు దగ్గర మయోనీస్, అందుకని డైరెక్ట్ బటర్తో ఇట్లా చేస్తాను. సో మన శాండ్విచ్ మంచిగా కుక్ అయిపోయింది చూసారా. సో దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను, దానికి ఆఫీస్ టైం అయిపోతుంది. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను, ఈ లోపు ఇంకా రైస్ పోపు అది పెట్టుకోవాలి నేను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో, క్రంచీగా చాలా బాగుంది. సో ఈ లోపు నేను రైస్ కుక్కర్ కట్టేశానండి. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. సో తనకి బూస్ట్ కూడా కలుపుతున్నాను. ఈ లోపు నేను పోపు తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను కూరపోపు వేస్తున్నాను. కూరపోపుకి కావాల్సింది ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు అండ్ జీలకర్ర, అంతే. ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర అండి. సో ఇవి రెడీ చేసుకున్నాను. అండ్ ఈలోపు మనకి రైస్ ఇది వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు వేసి దాంట్లో ఇది వేసేచ్చు. నేను ఎప్పుడు కొంతమంది అడుగుతారు, అదే గిన్నెలో పోపు పెడుతున్నారు మీరు అనేసి. ఆ ఫ్లేవర్స్ అంటుతాయండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది, ఒక కూర గిన్నెలోనే మళ్ళీ పప్పు కానీ పులుసు కానీ పోపు పెట్టడం అన్నది. సో అది అలా అలవాటు అయిపోయింది అంతే. సో ఇక్కడ దీనికి బూస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. సో తనకి ఇచ్చేస్తున్నాను. నాకు కుక్కర్ కూత కూడా అయిపోయింది, కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, కట్టేసాను. ఇంకా మూత రావాలి, జస్ట్ ఒక 5 minutes అది ఉమ్మగిలగాలి కదా. సో అందుకని వెయిట్ చేస్తున్నా. ఈలోపు పోపుకి నేను ఒక బాణీ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసా, సరిపోతుందండి. దాంట్లో నేను ఫస్ట్ మినపప్పు, జీలకర్ర వేయాలి, కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత వేస్తానన్నమాట. లేకపోతే ఎండుమిర్చి మాడిపోతుంది, కరివేపాకు బాగా ఫ్రై అయిపోతుంది, ఆ స్మెల్ అంతా పట్టదు అనమాట కూరకి. అందుకని ఫస్ట్ నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి యాడ్ చేస్తాను. ఈ లోపు నుంచి కుక్కర్లోంచి నేను పులుసు అండ్ పప్పు అండ్ రైస్ తీసేసాను అనమాట బయటికి, మూత వచ్చేసింది దానికి. సో అవన్నీ బయటికి తీస్తాను. ఇప్పుడు నేను అవి ఫ్రై అయిపోయాయి కాబట్టి కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఇది ఫ్రై అయిన తర్వాత పప్పు ఫ్రై అయిపోయింది, ఈ పప్పు అంతా దాంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఆనపకాయ పెసరపప్పు కూర సేమ్ థింగ్, కందిపప్పుతో కూడా వండుకోవచ్చండి. ఇది అది అది ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇది ఒక ఫ్లేవర్ వస్తుంది, ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది మనకి. సో ఇప్పుడు నేను మొత్తం పోపు పప్పు కూర అంతా కలిసేలాగా బాగా కలుపుతున్నాను. సాల్ట్ ముందు వేయలేదు మనం దీనికి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను నేను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసి జస్ట్ ఒక 2 minutes బాయిల్ అయితే చాలు, కర్రీ వెంటనే అయిపోతుంది మనకి. ఒక 2 minutes నేను లిడ్ పెట్టేసి ఉంచుతున్నాను. సో సాల్ట్ మొత్తం కూర అంతా పడుతుంది అనమాట. ఈ లోపు నేను పులుసుకి కావాల్సిన పోపు తీసుకున్నాను. ఆవాలు, మెంతులు, 2 ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు. అండ్ మెయిన్ అదర్ ఇంగ్రీడియంట్ మా పులుసులో ఏంటంటే శనగపిండి పెడతాం అన్నమాట. సో ఒక 2 స్పూన్స్ శనగపిండి నేను వాటర్లో వేసి ఇలా లంప్స్ ఏమీ లేకుండా డైల్యూట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారా మన పప్పు కూర రెడీ అయిపోయింది. సో అలా లైట్గా బబుల్స్ వచ్చినాయి కదండి. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇది. సో ఈ శనగపిండి నేను రెడీ చేసుకుంటున్నాను, లమ్స్ లేకుండా లిక్విడ్ చేసుకున్నాను. సో అదే కూర గిన్నెలో మీరు చూస్తే నేను పులుసుకి పోపేస్తున్నాను. సో దట్ ఆ పప్పు అంతా కూడా పులుసులో కలిసి మంచి టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్స్ ఉంటాయి ఆ గిన్నెలో ఇంకా అనిపిస్తుంది నాకు. అందుకే అదే గిన్నె యూజ్ చేస్తాను. జనరల్గా పప్పుకైనా కూరకైనా నేను అట్లనే వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత నేను ఫస్ట్ ఆవాలు, మెంతులు వేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేస్తాను అనమాట పులుసుకి. ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసి ఈ లోపు నేను ఆయనకి బాక్స్ సర్దేస్తున్నానండి, ఆయన బాక్స్లోకి వేసేస్తున్నాను కూర. ఇంకా పోపు వేగుతుంది, అందుకని ఈ లోపు రైస్ కూడా పెట్టేశాను కదా, అది కూడా నేను బాక్స్లో పెట్టేస్తున్నాను తనకి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత
ఈ ఉడికిన ముక్కలన్నీ తీసేసి మనం వేస్తాం అన్నమాట. దీంట్లోకి నేను ఇప్పుడు కొంచెం కారం వేసాను పులుసులోకి, కొంచెం ధనియా పౌడర్ వేసాను, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి. సో అవి బాగా కలిపేసిన తర్వాత ఈ లిక్విడ్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో శనగపిండితో, ఆ లిక్విడ్ కొంచెం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఈ లిక్విడ్ కూడా యాడ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ బాగా బబుల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. నేను ఈలోపు ఉప్పు చూసానండి, ఉప్పు సరిపోయిందా లేదా అని, కొంచెం తగ్గింది. సో అది ఉప్పు యాడ్ చేస్తాను. సో ఈలోపు నేను ఆయనకి పప్పు కూర ఆవకాయ పెట్టాను, పప్పులోకి ఆవకాయ నంచుకుంటారని. అండ్ చెప్పినట్టు బటర్ మిల్క్ సేమ్ యాజ్ యూజువల్ టంబ్లర్లో మజ్జిగ వేస్తాను. సో వాటర్ యాడ్ చేస్తాను అనమాట, కొంచెం సాల్ట్ వేసి. సో ఇది ఆయన బాక్స్. ఇంకా పులుసు ఒక్కటే అయితే అది పెడితే ఆయనకి బాక్స్ అయిపోయింది. ఈలోపు తన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో ఈరోజు నాకు హాలిడే అండి, అందుకే తన ఒక్కరికే ప్యాక్ చేస్తున్నాను. దాంతో లేట్ అయింది. రోజు అయితే ఈ టైంకి మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. ఈవేళ కొంచెం లేట్ అయింది. సో మన పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి లైట్గా. కొంచెం బాగా బబుల్స్ వచ్చినాక ఇంకా ఇట్లా రావాలండి, తెరితే అప్పుడు నేను కట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పులుసుని కూడా వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అదే పులుసు ఒక బాక్స్లో పెట్టేశాను. ఈయన బాక్స్ రెడీ అయిపోయింది. ఈలోపు మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు పూజ కూడా చేస్తారు. సో అది మా అమ్మవారు. సో తన బ్యాగ్స్ ఎత్తేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.